ఈరోజు తెలంగాణ భవన్ కు మా బాపు మళ్ళా కేసీఆర్ గారు వచ్చిండ్రు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎట్లా అంటున్నారంటే బాపు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన ఆయన ఈరోజు తెలంగాణ భవన్ కు వచ్చిండ్రని అంటే ప్రజల కష్టాలు చూసి ఈ 14 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఆ అంటే అంటారు కదా, తనకు ఎక్కడ అర్థం కాక ప్రజల బాధలు చూస్తూ ఉండలేక ప్రజలను ఒక దిశా నిర్దేశనం ఇవ్వడానికి మా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మళ్ళంటే జడ్పీ చైర్మన్లను, ఇన్ఛార్జీలను అందరినీ పిలిచి ఇక్కడ దిశా నిర్దేశం ఇవ్వడానికి వచ్చిండు. ఈ 14 నెలల పాలనలో కేసీఆర్ గారు చేసేదానికన్నా ఇచ్చేదానికన్నా హామీలు రెండింతలు ఇస్తా అని చెప్పేసి ఈ 420 రేవంత్ రెడ్డి వచ్చి ఈ రోజు ప్రజలను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కష్టాలు పెడుతున్నాడు. ఎందుకంటే గురుకులాలలో పిల్లలను వాళ్ళకు విషపూరితమైన ఆహారం తినిపించుకుంటూ వాళ్ళు ఒక 60 నుండి 70 మంది పిల్లలు చనిపోయినారు. ఆ పిల్లలను పట్టించుకునే నాథుడు లేడు. ఈ రోజు గురుకులాలు మూసే పరిస్థితికి తీసుకొని వచ్చిండు. మళ్ళంటే రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. రైతు బంధు 2 దఫాల ఎగ్గొట్టేసిండు. 2500 మహిళలకు ఇస్తా అని చెప్పిండు. అవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి 35,000 బాకీ పడ్డాడు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాడు. ఆ తులం బంగారం కూడా 2 లక్షల కన్నా 3 లక్షల వరకు పెళ్లిళ్ళని వాళ్లకు లేదు. ప్రతి హామీ అంటారు కదా తుంగలోకి దొక్కేసిండు. కేసీఆర్ కూడా ఎన్నో హామీలు ఉండే. ఆ హామీలన్నీ ప్రతి హామీ అంటారు కదా, ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే రేవంత్ రెడ్డి వస్తే ఇంకా 2 ఇంతలు ఎక్కువిస్తాడు కాబట్టి ప్రజలు వాళ్ళకి వేసిండ్రు. కానీ ఈ రోజు ప్రజలు 14 నెలల నుంచి ఎన్ని కష్టాలు పడుతుండ్రో, ప్రతి ఏ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ ఛానళ్లలో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ప్రతి దాంట్లో తన కష్టాలను చూడలేక ఈ రోజు బాపు కేసీఆర్ మా తెలంగాణ భవన్ కు వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీల గొంతు నొక్కడానికి చూస్తున్నాం. 2014లో కులగణన, 1 డే కులగణన అనే సర్వే చేపించిండు మా బాపు కేసీఆర్. అప్పుడు బీసీలు 52% ఉండే, ఈ రోజు 46% ఉన్నారు అంటున్నారు. అంటే 20 నుంచి 30 లక్షల మందిని బీసీలను చంపేసిండు. కాబట్టి మళ్ళా రీసర్వే కావాలంటే ఈ రోజు మళ్ళా రీసర్వే చేపిస్తున్నాడు ఒక 10 రోజులు. కానీ రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు కులగణన కంప్లీట్ అయిపోయి 42% బిల్ పాస్ చేసి 42% బీసీలకు ఇచ్చే వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు బిడ్డ. ప్రతి హామీ తెలంగాణలో ఈ రోజు 20 సంవత్సరాలు వెనకకు తీసుకొని పోయిండు. 1,40,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు ఈ 14 నెలలు. ఇదే మా బాపు కేసీఆర్ అప్పులు అని చెప్పేసి 10 సంవత్సరాలలో 6 లక్షలు 5 లక్షలు అన్నారు. కానీ 4 లక్షల రూపాయల అప్పు చేస్తే ఈ రోజు 14 సంవత్సరాలలో 1,40,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఏ స్కీమ్ తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి, ఏ స్కీమ్ లో ఖర్చు పెట్టినావు, ఏ బిల్డింగ్ కట్టినావు, ఎక్కడ ముగ్గు పోసినావు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్, ఇదే డబుల్ బెడ్రూమ్లు మా బాపు కేసీఆర్ కట్టినాయి బాగాలేవని చెప్పిండు. అదే హైడ్రా ప్రజలకు అవే ఇస్తున్నావు. మళ్ళీ అవి పనికిరానివి మళ్ళీ ఈ రోజు ఎట్లా ఇస్తున్నావు? అదే డబుల్ బెడ్రూమ్లలో నువ్వు ఉండాలి. మూసీ సుందరీకరణ అని చెప్పేసి వాళ్ళ శవాల మీద మూసీ సుందరీకరణ చేస్తున్నాడు. కానీ ఎంతవరకు అది సబబు? లగచర్య రైతులను చేతులకు బేడీ వేసి తీసుకొని పోయినావు. నీ ప్రభుత్వ ఘనత ఇదే, నా కాంగ్రెస్ పరిపాలన. అందుకనే బాపు కేసీఆర్ రావాలని అంటున్నారు. బాపు కేసీఆర్ మళ్ళీ మా బాపు సీఎం అయితేనే తెలంగాణ సురక్షితంగా ఉంటది కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా మేము బీఆర్ఎస్ వాళ్ళం కూడా ప్రజలలో పోయి ఈ రోజు అధికారంలో వాళ్ళుంటే మేం పని చేస్తున్నాం. కానీ వాళ్ళ అధికారులు వాళ్ళు ఉరికిపిచ్చి కొట్టిపించుకునే, తొండలు ఇడిపించుకునే దినాలు తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు అందరికి అందుతాయి. ఈ రోజు ప్రజలు బయటికి ఎందుకు వస్తారు? 6 గ్యారెంటీలు అందరికి అందుతాయి. ఒక బస్సు తప్ప ఏ గ్యారెంటీ లేదు. 2,500 ఇస్తుండా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తున్నాడా? ఎక్కడ పోయినా ఇవన్నీ? అంటే మళ్ళీ కేసీఆర్ ఇచ్చే 2,000 ఇస్తున్నాడు. పెన్షన్లు కూడా 4,000 ఇస్తా అన్నాడు. ఈ రోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఒక రైతు చనిపోతే 10 రోజులలో 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పోతుండే. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈ రోజు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్న దానికి ఎవరు పట్టించుకునేది నాదుడు లేడు. ఎవ్వరి సంచులు వాడు నింపుకోవడంలోనే సరిపోయింది. ఇది కాంట్రాక్ట్ బేసిక్ లో రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇంకొక 6 నెలలు ఉంటాడు. దాని తర్వాత రాజీనామా, లేకుంటే రేవంత్ రెడ్డి పడిపోతాడు. మళ్ళీ బాపు కేసీఆర్ సీఎం అవుతాడు. జై తెలంగాణ.